తీరుపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని మెట్లకుంట్లలో రైతు వేదిక దగ్గర రైతులు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ హయాంలో బోమ్రస్పేటలో 25 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డికి రైతుల పట్ల ప్రేమ లేదని, కేవలం రియల్ ఎస్టేట్ దందాలు, భూ కబ్జాల మీదే ఇంట్రెస్ట్ ఉందని విమర్శించారు. రైతులకు ఏం చేశారని 99 రోజుల ఉద్యోగోత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు 100% రుణమాఫీ జరిగినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. ఈ రోజు రైతు బంధు ఏనందుకు వారోత్సవాలు చేస్తున్నావా? రైతులకు సమాధానం చెప్పాలి. తెలంగాణలో ఉన్న రైతులందరికీ సమాధానం చెప్పాలి. కొడంగల్ ఉన్న రైతులకు ముఖ్యంగా సమాధానం చెప్పాలని వారోత్సవాలు 4 నుంచి 9 తారీఖు 5 రోజులు వారోత్సవాలు అంటున్నావు. కానీ ఇక్కడ చూడండి ఎన్ని కుప్పలు ఉన్నాయి. ఇక్కడ నెల రోజుల నుంచి రైతులు పడిగాపులు ఒడ్లు కొనే దిక్కు లేదు. కానీ తెలంగాణ అంతటా వారోత్సవాలు, రైతు వారోత్సవాలు చేస్తారు. సిగ్గు శరమేమని ఉన్నదా అని ముఖ్యమంత్రికి అడుగుతా ఉన్నా. కొడంగల్ రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా, రేపటి నుంచి అన్ని సెంటర్లలో కొనుగోలు సెంటర్లు పెట్టాలి. రైతుల ఒడ్లు కొనాలి. వారం రోజుల్లో రైతుల కాడ డబ్బులు వేయకపోతే ప్రతి సెంటర్ కాడ, ప్రతి కొనుగోలు సెంటర్ కాడ ఇక్కడ ధర్నా చేస్తాం. రైతులు ధర్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. ఉదయం నుంచి ఎండగా ఉన్న సాయంత్రానికి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి తీసుకొచ్చిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. ఆరబోసిన ధాన్యానికి కవర్లు కప్పేలోపే వర్షం జోరుగా కురిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తేమ పేరిట కొనుగోలులో జాప్యం వహించిన ప్రభుత్వమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అల్లె మళ్ళీ ఉన్నవాటి ఖరాబ్ అయితే